విద్య. నా పేరు పి భువన. మేము ఇప్పుడు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాము. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజల మధ్య పరస్పరం అవగాహనను పెంపొందిస్తుంది. జాతీయ సమగ్రత. ఈ కార్యక్రమం దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెబుతుంది. దీని ద్వారా జాతీయ సమగ్రతను పెంచుతుంది. సాంస్కృతిక మార్పిడి. ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రం జతకట్టడం ద్వారా ఒక రాష్ట్రంలోని ప్రజలు మరొక రాష్ట్రం యొక్క భాష, వేషధారణ, వంటకాలు మరియు పండుగల గురించి తెలుసుకుంటారు. పరస్పర అవగాహన. ప్రజలు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు పరాయి దేశంలో ఉన్నట్లు కాకుండా తమ సొంత దేశంలో ఉన్నట్లు భావించేలా ఈ కార్యక్రమం అనుసంధానకర్తగా పనిచేస్తుంది. భాషా అభ్యాసం. భారతదేశంలో భాషా వైవిధ్యాన్ని గౌరవిస్తూ ప్రజలు తమ భాగస్వామ్య రాష్ట్రం యొక్క భాషలో కనీసం కొన్ని కీలక పదాలు మరియు వాక్యాలను నేర్చుకుంటారు. దీర్ఘకాలిక బంధాలు. అక్టోబర్ 31, 2015న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్క రాష్ట్రాన్ని మరొక రాష్ట్రంతో జత చేయబడింది. ఈ రెండు రాష్ట్రాలు ఏడాది పొడవునా పరస్పరం సాంస్కృతిక మరియు విద్యా సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, పంజాబ్తో జత కట్టడం ద్వారా అక్కడి సంస్కృతిని ఇక్కడ స్వీకరించడం జరుగుతుంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం భారతీయులందరినీ ఒకే తాటిపై నడిపిస్తుంది. భారతదేశం యొక్క దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్రం భారతీయ ఆగ్నేయ తీరంలో ఉంది. దీని భౌగోళిక రూపాన్ని ప్రధానంగా 3 ప్రాంతాలుగా విభజించారు. తీర మైదాన ప్రాంతం. బంగాళాఖాతం వెంబడి సుమారు 974 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ ప్రాంతం అత్యంత సారవంతమైనది. గోదావరి, కృష్ణ వంటి ప్రధాన నదులు ప్రవహించడం వల్ల వ్యవసాయానికి ఎంతో అనుకూలం. తూర్పు కనుమ. ఇవి మరియు అంతర్గత భూముల మధ్య సహజ సరిహద్దుగా ఉంటాయి. అరకు లోయ, హార్స్లీ హిల్స్ వంటి పర్యటన ప్రాంతాలు, దట్టమైన అడవులు ఈ ప్రాంతాలలో ఉన్నాయి. రాయలసీమ పీఠభూములు. ఇది దక్కన్ పీఠభూమిలో ఉంటుంది. ఇక్కడ భూభాగం కొండలతో, రాళ్లతో నిండి ఉంటుంది. తీర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ వాతావరణం కొంత పొడిగా ఉంటుంది. మేము ఇప్పుడు 28 జిల్లాల పేర్లు చెప్పబోతున్నాము. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు. డాక్టర్ బిఆర్ కోనసీమ, తూర్పు గోదావరి, కృష్ణా, ఏలూరు, గుంటూరు, కాకినాడ. కర్నూలు, మార్కాపురం, నంద్యాల, విజయవాడ, పార్వతీపురం, మన్యం, పల్నాడు. పోలవరం, ప్రకాశం, ఎస్పీఎస్, నెల్లూరు, శ్రీకాకుళం, శ్రీ సత్యసాయి, తిరుపతి. విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి, వైఎస్ఆర్ కడప. అందరికీ నమస్కారం. నా పేరు ఏమని పూజశ్రీ. నేను పిఎంసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా పంజాబ్ రాష్ట్ర భౌగోళిక అంశాలు మరియు వాటి జిల్లాల గురించి చెప్పబోతున్నాను. స్థానం. పంజాబ్ వాయువ్య భారతదేశంలో ఉంది. ఇది భూపరివేష్టిత రాష్ట్రం.
దీనికి పశ్చిమ దిశలో పాకిస్తాన్ సరిహద్దు ఉండగా జమ్మూ కాశ్మీర్ ఈశాన్యంలో, హిమాచల్ ప్రదేశ్ ఆగ్నేయంలో, హర్యానా మరియు నైరుతిలో రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రానికి పేరు రావడానికి గల కారణం పంజాబ్ రాష్ట్రానికి పర్షియన్ భాషా పదాలు పంచ అంటే 5 మరియు అక్ అంటే నీరు నుండి వచ్చింది, అంటే 5 నదుల భూమి అని అర్థం. ప్రస్తుతం భారతీయ పంజాబ్లో ప్రధానంగా సట్లెజ్, బియానా మరియు రావి నది ప్రవహిస్తున్నాయి. భూస్వరూపం పంజాబ్లో ప్రధానంగా అత్యంత సారవంతమైన ఒండ్రు మైదాన ప్రాంతం. ఇది ఈశాన్యంలో శివాలిక్ పర్వత ప్రాంతం, నైరుతి వైపుకు వాలుగా ఉంటుంది. వాతావరణం ఇక్కడ ఉష్ణోగ్రత ఖండాంతర వాతావరణం ఉంటుంది. వేసవి కాలం ఏప్రిల్ నుండి జూన్ వరకు చాలా వేడిగా ఉంటుంది. శీతాకాలం అక్టోబర్ నుండి మార్చి వరకు చాలా చల్లగా ఉంటుంది. సాంస్కృతిక ప్రాంతాలు పంజాబ్ సాంస్కృతికంగా మూడు ప్రాంతాలుగా విభజించబడినాయి. మాఝా, మాల్వా మరియు దోయాబా. పంజాబ్లోని 23 జిల్లాల పేర్లు: అమృత్సర్, బర్నాలా, బఠిండా, ఫరీద్కోట్, ఫతేగఢ్ సాహిబ్, ఫాజిల్కా, ఫిరోజ్పూర్, గురుదాస్పూర్, హోషియాపూర్, కప్తూరా, జలంధర్, మలేర్కోట్లా. ముక్తా సాహెబ్, తరణ్ సాహెబ్, గురుదాస్పూర్, మొహాలి, నవాన్ షాహ. మాన్సా, మోగా, పాటిన్కోట్, పాటియాలా, రూప్నగర్. భారత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు పంజాబీ రాష్ట్రంలో లోగోస్ చెప్పబోతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణా జింక. పంజాబీ రాష్ట్ర జంతువు కృష్ణ జింక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిలుక. పంజాబీ రాష్ట్ర పక్షి ఉత్తరపు బాసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం వేప చెట్టు. పంజాబీ రాష్ట్ర వృక్షం శీశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష తెలుగు. పంజాబీ రాష్ట్ర భాష పంజాబీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నం పూర్వ కుంభం మరియు ధర్మచక్రం. పంజాబీ రాష్ట్ర చిహ్నం అశోక సింహం చిహ్నం. థ్యాంక్ యూ. శ్రేష్ఠ భారత్లో భాగంగా సెల్యుటేషన్స్ అండ్ కామన్ ఫ్రాజెస్ చెప్పబోతున్నాము. జనరల్ గ్రీటింగ్. నమస్కారము, సత్ శ్రీ అకల్, గుడ్ మార్నింగ్, శుభోదయం, గుడ్ ఆఫ్టర్నూన్, శుభ సవేరా, గుడ్ ఆఫ్టర్నూన్, శుభ మధ్యాహ్నం, దోపర్ ముబారక్, గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం, షామ్ ముబారక్, గుడ్ నైట్, శుభరాత్రి, రాత్రి. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? హీ హల్ హాయ్, ఐ యామ్ ఫైన్, నేను బాగున్నాను. మే టీక్ హాన్, వెల్కమ్, స్వాగతం. జీత్ ఆయాను, సీ యూ అగైన్, మళ్ళీ కలుద్దాం. ఫిర్ మిలేంగి. థ్యాంక్ యూ. మేము ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా డిఫరెంట్ లాంగ్వేజెస్లో సాలిటేషన్ వర్డ్స్ చెప్పబోతున్నాము. నేను పంజాబీలో చెప్పబోతున్నాను. నేను తెలుగులో చెప్పబోతున్నాను. నేను ఇంగ్లీష్లో చెప్పబోతున్నాను. కంగ్రాచ్యులేషన్స్. వదయాన్, కమ్ ఇన్సైడ్. లోపలికి రండి. అందర్ ఆవో. గుడ్ బై. వెళ్తున్నా. రబ్ రాఖా. సారీ, క్షమించండి. మాఫీ. ఫ్రెండ్, స్నేహితుడు. దోస్త్. హౌ మచ్, ఎంత. కిన్న. వేర్, ఎక్కడ. కితై. టుడే, ఈరోజు. ఆజ్, టుమారో, రేపు. కాల్. ఫుడ్,
చెప్పబోతున్నాం. ఖానా. థ్యాంక్ యూ. ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా క ఖ గ గ ఞ చ ఛ జ జ ఇని ట ఠ ద ద అన త త ద ద న ప ప బ బ మ యా రా లా వా షే ష స హ అక్ష అల బండిద. పంజాబ్ వర్ణమాలను తెలియజేస్తున్నాను. యు ఆ ఈ సా హ గ ఖ గ ఘ న చ ఛ జ ఝ న ఠ ఠ డ ఢ న త థ ద ధ న థ ఫ బ భ మ య ర ల వ ర ష ఖ గ్ ఝ ఫ ల